సార్ ఇంకొక విషయం సార్, ఎక్కడ చూసుకున్నా అన్ని చట్టాలు ఆడవాళ్ళకే ఉన్నట్టు కనిపిస్తా ఉంటాయి సార్. మగవాళ్ళు తప్పు చేయకున్నా సరే శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇట్లా? ఎందుకు ఆడవాళ్ళకే అన్ని చట్టాలున్నాయి, మగవాళ్ళకి ఎందుకు లేవు? అది భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ ఆయన రాశారు. మనం ఏదైనా గుర్తుపెట్టే కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో చట్టం ఎలా ఉంటే అలా ఫాలో అవ్వాలి. కోర్టు కూడా అంతే, చట్టం ఎలా ఉంటే అలా నడుస్తుంది కోర్టు కూడా. మన ఆడవాళ్ళకి అలా రాశారు, మగవాళ్ళు రాశారు అలా ఉండదు. తప్పు చేసే ఎవరికైనా తప్పు శిక్ష ఉంటది. ఓకే, ఆడవాళ్ళకి చట్టాలు, మగవాళ్ళకి చట్టాలు అనేది లేదు, తప్పది, అది రాంగ్ అది. మరి అలా అంటే ఒకటి కర్ణాటక హైకోర్టులో ఒక జడ్జిమెంట్ అయింది. కర్ణాటక హైకోర్టులో ఒక ఉమెన్ భర్త మీద 2019 అక్టోబర్లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ లో ఏంటంటే భర్త మీద భార్య ఫాల్స్ కేసు పెట్టింది. ఓకే, ఫాల్స్ కేసు. అది కోర్టులో అతను ప్రూవ్ చేసుకున్నాడు. భర్త అతనికి క్వాష్ అయిపోయింది హైకోర్టులో. కాబట్టి మహిళలు తప్పు చేసిన శిక్ష తప్పదు, భర్తలు తప్పు చేసిన శిక్ష తప్పదు. వెరీ క్లియర్. అయితే మన రాజ్యాంగంలో ఎక్కువ మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇస్తారంటే మరి మహిళలు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఎక్కువ హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళకి చట్టాలు తెలియదు, ఏం తెలియదు, తెలిసిందలా పని 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 చేస్తూ ఉంటారు. రాత్రిపడి వచ్చి తాగొస్తాడు, కొడతాడు. ఏ స్త్రీ ఊరుకుంటుంది? ఏ భార్య ఊరుకుంటుంది? అవును, ఊరుకుంటుందే. ఊరుకోదు. మరి తాగొట్టి వస్తే పోలీస్ స్టేషన్ చెప్పదా? చెప్తాది. ఎవరి మీద చెప్తుంది? భర్త మీదగా. మరి ఎంత భార్యని ఎంత ప్రేమగా చూసుకోవాలి. అవును. మరి నువ్వు చట్టాలు భార్యలకైనా మగవాళ్ళకి లేదంటే మగవాడు ఏం చేస్తున్నాడు? అందరిని అన్ను నేను. కొంతమంది సమ్ పీపుల్, కొంత పీపుల్ మరి వాళ్ళకి హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ ఉంటాయి. జాబ్ చేస్తారు, వస్తారు, తాగుతారు, బెల్లాలని కొడతారు, లివింగ్ ఇల్లీగల్ రిలేషన్స్, వేరే అమ్మాయితో అక్రమంగా రిలేషన్స్. భార్యకి తెలియదు, మరి భార్యకి తర్వాత తెలుస్తుంది. భార్యకి తెలిసిన తర్వాత మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వదా? ఇలా నా భర్త, నేను కట్టుకున్న భార్య ఉండంగా ఇంకో భార్యతో ఇల్లీగల్ గా అక్రమంగా వేరే వాళ్ళతో ఉంటే మరి ఏ భార్య ఊరుకుంటుందా? ఊరుకోదు. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వదా? ఇస్తుంది. మరి ఎవరి మీద వస్తుంది చట్టాలు? మహిళల మీద వస్తుంది. మహిళలకే ప్రాధాన్యత, ఇంపార్టెన్స్. మరి భర్తలకు ఎందుకు రాదు? భర్తలు చేసే పని ఈ రకంగా ఉంటే నీకు భర్తలకి ఎక్కడ నీ చట్టాలు? ఏదైనా ఒక మంచి పని చేస్తే చట్టాలని చెప్పుకోవడానికి. కాకపోతే ఎవరైనా సరే, మహిళలైనా సరే భర్తల మీద తప్పుడు కేసులు పెడితే వాళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి. అది మటుకు క్లియర్. ఓన్లీ భర్తలకే కాదు, భార్యలు కూడా ఉంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, చట్టం అనేది అందరికి ఈక్వలే. అందుకని ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. లా అనేది, చట్టం అనేది అందరికీ సరి సమానమే. అక్కడ స్త్రీ అయినా సరే, పురుషుడైనా, మేల్ అయినా, ఫిమేల్ అయినా, మేల్ ఇద్దరికి సమానమే. కాబట్టి ఇప్పుడు నువ్వు అలా అనుకోకు, ఓన్లీ మహిళలకి చట్టాలని, మేల్కి చట్టాలు లేవనే మాట కరెక్ట్ కాదు. ఎవడు తప్పు చేసినా మన భారత రాజ్యాంగంలో మహిళలకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తానికి ఈ రకంగా మెయిన్ గా ఈ 498A తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు, డిబిసి అంటారు. మరి డొమెస్టిక్ వైలెన్స్ కేసులో కూడా మరి అత్తగారు కోడల మీద కిరసనాయలు పోసేసి, వేడి నీళ్లు పోసేసి టార్చర్ చేయొచ్చా? మరి చేయొద్దు. అట్లాంటప్పుడు మహిళలకి చట్టాలు చేస్తున్నారు. మరి భర్త ఏం చేస్తున్నాడు? పక్కన కూర్చొని. మరి భర్త కంట్రోల్ చేయాలి కదా. భర్త అమ్మ చేయగల నా భార్యని ఏమనుకోని అంటున్నాడా? అమ్మనే, కొడుకే అమ్మ మీద ఉసి కల్పిస్తున్నాడు, ఇలా కొట్టు తిట్టు అని అందరూ అంటారు. కొంతమంది అలా లేరా? మరి అలాంటప్పుడు మరి ఆ మహిళని ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడాలి? పోలీసులేగా, చట్టాలేగా. మరి ఈ రకంగా చేస్తే ఎవరికి? పోలీసులు కాపాడాలి, చట్టాలే కాపాడాలి. అందుకే వీళ్ళు కోర్టుల చుట్టూ ఫ్యామిలీ కోర్టు అదే పెట్టింది, మహిళల కోసం పెట్టింది ఫ్యామిలీ కోర్టు. ఇద్దరిని కౌన్సిలింగ్ చేస్తుంది, జడ్జి గారు ఇద్దరిని కౌన్సిలింగ్ చేస్తారు. ఎందుకు అమ్మాయిని కొట్టావు? ఏంది రీజన్? నువ్వు ఎందుకు ఇల్లీగల్ లివింగ్ రిలేషన్ వేరే వాళ్ళతో ఎందుకు అక్రమంగా ఎందుకు పెట్టుకున్నావు? నీకేంటి? నీకు ఈ భార్య నీకు సరిపోలేదా? ఈ భార్య నీకు వండట్లేదా? ఈ భార్యని సరిగా చూడట్లేదా? ఇవన్నీ కౌన్సిలింగ్ లో, ఫ్యామిలీ కోర్ట్ లో వీళ్ళకి ఇద్దరికి భార్య భర్తలకి కౌన్సిలింగ్ చేస్తారు. 3-4 టైమ్స్ చేస్తారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. అందుకనే ఎక్కువగా మహిళలు వాళ్ళకి పాపం కొంతమంది, అందరు కాదు కొంతమంది, వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ చట్టాలను వాడుకుంటారు. దాంట్లో మెయిన్ వాడుకునేది 498A ఇండియన్ ఐపీసీ. ఈ 498A ప్రకారమే వాళ్ళు పోలీస్ స్టేషన్లో వెళ్తారు, అక్కడ కంప్లైంట్ చేస్తారు, లాడ్జ్ చేస్తారు. ఆ తర్వాత డిబిసి కూడా వేస్తారు. ఆ తర్వాత ఇంకా మెయిన్ గా డైవర్స్ దాకా వెళ్ళిపోతారు. ఈ ప్రకారంగా మహిళలు
చట్టాలు వాళ్ళ మీద ఎక్కువ ఉన్నాయంటే ఈ రకంగా 498 ఎక్కువ, డీబీసీ రెండే ఎక్కువ మహిళల మీద. ఎందుకంటే మరి భర్తలు వాళ్ళు ఈ రకంగా మరి అందరూ కొంతమంది వేధిస్తే మరి ఇంక వాళ్ళకి ఇంకెవరిని ఆశ్రయించాలి, వాళ్ళు ఇంకెవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు మహిళలు, వాళ్ళకి ఎవరు ఆదుకునేది ఎవరు? చట్టాలే కదా ఆదుకోవాల్సింది. చట్టాలు. మరి అందుకనే మహిళలకి చట్టాల మీద ఇంపార్టెన్స్ ఉందంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.